Welcome to Maths class. I'm Swapna Nulla, Contact Lecturer in Mathematics, Government Degree College, Chennai. సో ఈరోజు క్లాస్లో యథార్థం కాని అవకలన సమీకరణాలు నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసే మెథడ్లో థర్డ్ మెథడ్ని చూద్దాం. సో ఇది mdx ప్లస్ ndy ఈక్వల్స్ టు 0 రూపంలో వండుకుంటూ f1 ఆఫ్ xy ఇంటూ ydx ప్లస్ f2 ఆఫ్ xy ఇంటూ xdy ఈక్వల్స్ టు 0 ఫామ్లో ఉండాలి. అంటే m, n ప్రమేయాలు ఏవైతే ఉన్నాయో అవి xyలో ప్రమేయాలై ఉండాలి. x, y కాదు, xy జంటగా. ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ xy, ఎక్కడ x ఉంటే అక్కడ y కూడా ఉండాలి. సో ఆ విధంగా ఉన్నట్టయితే అలాంటి యథార్థం కాని అవకలన సమీకరణాలని యథార్థంగా మార్చి సాధించటానికి సమాకలన గుణకం IF ఈక్వల్స్ టు 1/mx మైనస్ ny, వేర్ mx మైనస్ ny నాట్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు తీసుకుని సాధిస్తాం. సో ఇక్కడ IFకి ఏంటండి ఫార్ములా 1/mx మైనస్ ny. సో mx మైనస్ ny మాత్రం ఏం కావద్దు, 0 కావటానికి వీల్లేదు. ఓకే, సో ఇది ఫార్ములా అనమాట. మరి దీన్ని సాధించేటప్పుడు ఏం చేయాలి? సో గివెన్ ఈక్వేషన్ని మనం దీంతో ఇరువైపులా గుణించేస్తాం. ఓకేనా, 1/mx మైనస్ nyతో. సో అప్పుడు వచ్చేటువంటి కొత్త ఫామ్ ఏ విధంగా వస్తుంది? సమ్ m/mx మైనస్ ny dx ప్లస్ n/mx మైనస్ ny dyగా వస్తుంది. ఓకే, సో అలా వచ్చినటువంటి వాటికి మనం ఏ విధంగా రాస్తాం? ఇక్కడ చూడండి, mx ప్లస్ ny బై mx మైనస్ ny ఇంటూ ydx ప్లస్ xdy బై xy. ఎందుకంటే మనకి m, nలు ఏవైతే ఉన్నాయో అవి xyలో ప్రమేయాలుగా ఉంటాయి కాబట్టి. ఓకే, సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ xy ఇంటూ f1 ఆఫ్ xy ప్లస్ xy ఇంటూ f2 ఆఫ్ xy బై xy ఇంటూ f1 ఆఫ్ xy మైనస్ mx మైనస్ ny కాబట్టి xy ఇంటూ f2 ఆఫ్ xyగా వస్తుంది. సో ఇక్కడ ఈ ప్రమేయాలని మనం లాగ్ ఆఫ్ xyగా రాయొచ్చు. ఓకే, సో ప్లస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఆఫ్ x బై y. సో ఈ రెండు వస్తాయి. నౌ దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1/2 ఆఫ్ f1 ఆఫ్ xy ప్లస్ f2 ఆఫ్ xy బై f1 ఆఫ్ xy మైనస్ f2 ఆఫ్ xy, డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ xy ప్లస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ x బై y. ఇది ఏ విధంగా రాయొచ్చు? 5 ఆఫ్ xy ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ xy ప్లస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ x బై y. ఓకే, ఇదంతా xyలో ప్రమేయం. నా దీంట్లో 5 ఆఫ్ z ఈక్వల్స్ టు f1 ప్లస్ f2 బై f1 మైనస్ f2 అనుకున్నాం ఇందాక దాంట్లో. ఓకే, సో దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే అప్పుడు మనకు ఈ విధంగా ప్రమేయం వస్తుంది. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ f ఆఫ్ లాగ్ ఆఫ్ xy ప్లస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఆఫ్ x బై y. సో 1/2 ఆఫ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ f ఆఫ్ లాగ్ ఆఫ్ xy ప్లస్ లాగ్ ఆఫ్ x బై y. సో ఇంటిగ్రేట్ చేస్తాం, అప్పుడు డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, అప్పుడు ఏం మిగులుతుంది? 5 ఆఫ్ d ఇంటిగ్రేషన్ 5 ఆఫ్ dt మిగులుతుంది. సో కాబట్టి mdx ప్లస్ ndy బై mx మైనస్ ny అనేవి యథార్థ అవకలని అని అర్థమైంది. సో దిస్ ఈజ్ ద థీరం పార్ట్. అంటే ఏంటి, మనం ఏదైతే IF ఉందో దాన్ని మన గివెన్ ఈక్వేషన్తో ఇరువైపులా గుణించటం మూలంగా అది యథార్థంగా మారుతుందనే విషయం ఇక్కడ గమనించబడుతుంది. ఓకే, సో mx మైనస్ ny ఒకవేళ ఈక్వల్స్ టు 0 అయిందనుకోండి, అప్పుడు m ఈక్వల్స్ టు y బై x ఇంటూ n. ఓకే, సో mdx ప్లస్ ndy ఈక్వల్స్ టు 0 నుండి y బై xని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, y బై x ndx ప్లస్ ndy. సో ఇక్కడ nని కామన్ చేయొచ్చు. ఓకే, సో xని LCM చేసి yని LCM అంటే ఎన్ని కామన్ చేసి yతో కనుక మనం భాగించినట్టయితే dx బై x ప్లస్ dy బై y ఈక్వల్స్ టు 0గా వస్తుంది. సో log x ప్లస్ log y ఈక్వల్స్ టు log c ఆర్ log ఆఫ్ xy ఈక్వల్స్ టు log c, దట్ ఈజ్ xy ఈక్వల్స్ టు cగా వస్తుంది. ఓకే, ఎప్పుడు ఒకవేళ mx మైనస్ ny ఈక్వల్స్ టు 0 కనుక అయినట్టయితే. సో ఇదండి యాక్చువల్గా దిస్ ఈజ్ ద థీరం పార్ట్. దీంట్లో నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నాకు ఇచ్చినటువంటిది పర్టికులర్గా
fn of xy ఇంటూ వై డిఎక్స్ ప్లస్ f2 ఆఫ్ xy ఇంటూ ఎక్స్ డివై ఈక్వల్స్ టు 0 ఫామ్లో ఉండాలి. అఫ్కోర్స్ mdx ప్లస్ ndy ఈక్వల్స్ టు 0నే ఈ విధంగా ఉండాలి. నెక్స్ట్ ఇలా ఉన్నట్టయితే సమాకలన గుణకం 1/mx మైనస్ ఎన్వైగా తీసుకుంటాం. ఇది గుర్తుపెట్టుకోండి, హారం mx మైనస్ ఎన్వై నాట్ ఈక్వల్స్ టు 0గా ఉండాలి. ఓకే, నా ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. సో y ఇంటూ x క్యూబ్ y క్యూబ్ ప్లస్ x స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ xy ప్లస్ 1 ఇంటూ dx ప్లస్ x ఇంటూ x క్యూబ్ y క్యూబ్ మైనస్ x స్క్వేర్ y స్క్వేర్ మైనస్ xy ప్లస్ 1 ఇంటూ dy ఈక్వల్స్ టు 0ని సాధించండి. చూడండి, ఇది ఓరల్గా mdx ప్లస్ ndy ఈక్వల్స్ టు 0 ఫామ్లో ఉంది. వేర్ m ఈక్వల్స్ టు y ఇంటూ fn ఆఫ్ xy ఫామ్, దట్ ఈజ్ y ఇంటూ ఏ విధంగా ఉంది x క్యూబ్ y క్యూబ్ ప్లస్ x స్క్వేర్ y స్క్వేర్, అవునా, xy జంటగా, సో ప్లస్ xy ప్లస్ 1గా ఉంది. n కూడా x ఇంటూ f2 ఆఫ్ xyగా ఉంది, వేర్ f2 ఆఫ్ xy ఈక్వల్స్ టు x క్యూబ్ y క్యూబ్ ప్లస్ మైనస్ x స్క్వేర్ y స్క్వేర్ మైనస్ xy ప్లస్ 1. సో ఈ ఫామ్లో ఉన్నట్టయితే బేస్డ్ ఆన్ ఎబో తీరం, మనం ఇందాక ఒక తీరాన్ని చూసాము, ఆ తీరాన్ని బట్టి ఏం చెప్పొచ్చు. సో ఇక్కడ ఓరల్గా చూస్తే యథార్థం కాదు, యథార్థం కాదని ఎలా కన్ఫర్మ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఫంక్షన్స్ గమనించినట్టయితే తెలిసిపోతుంది, రెండు ప్రమేయాలు రెండు సేమ్గా లేవు, అంటే ప్లస్ లేదు కాబట్టి ∂m/∂y ∂n/∂x ఈ రెండు సమానం కావు, కాబట్టి గివెన్ ఈక్వేషన్ ఎగ్జాక్ట్ కాదు. ఓకే, సో యథార్థం కాని వాటిని ఇప్పుడు సాధిస్తున్నాం. పర్టికులర్గా fn ఆఫ్ xy ఇంటూ వై డిఎక్స్ ప్లస్ f2 ఆఫ్ xy ఇంటూ ఎక్స్ డివై రూపంలో ఉంది కాబట్టి దీని యొక్క ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్కి ఫార్ములా ఏంటండి, 1/mx మైనస్ ఎన్వై. సో mx మైనస్ ఎన్వైని ముందు క్యాలిక్యులేట్ చేద్దాం, బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు 0గా ఉండాలి కాబట్టి. సో xy ఇంటూ ఎక్స్ క్యూబ్, ఆల్రెడీ ఇక్కడ ఎంలో y ఉంది, ఇక్కడ xతో మల్టిప్లై చేయమంటున్నాం. సో xy ఇంటూ ఎక్స్ క్యూబ్ y క్యూబ్ ప్లస్ x స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ xy ప్లస్ 1 మైనస్ ఇక్కడ nని yతో మల్టిప్లై చేయమన్నాం, ఆల్రెడీ x ఉంది. సో xy ఇంటూ ఎక్స్ క్యూబ్ y క్యూబ్ మైనస్ x స్క్వేర్ y స్క్వేర్ మైనస్ xy ప్లస్ 1. సో నా xy టేక్అవుట్ కామన్, అవునా. సో ఇక్కడ ఏమవుతుంది, x క్యూబ్ y క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక 1 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంకేం మిగిలిందండి, సో ఇక్కడ ఒక x స్క్వేర్ y స్క్వేర్ ఉంది, x స్క్వేర్ y స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోయింది కాబట్టి 2x స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ 2xy. ఒక 2xyని కామన్ చేసినాం, ఆల్రెడీ xy బయట ఉంది కాబట్టి 2x స్క్వేర్ y స్క్వేర్ టేక్అవుట్ కామన్. సో xy ప్లస్ 1 మిగులుతుంది, రైట్. సో mx మైనస్ ny ఈజ్ నాట్ 0. సో IF ఈజ్ 1/mx మైనస్ ny, రైట్. 1/2x స్క్వేర్ y స్క్వేర్ ఇంటూ xy ప్లస్ 1. సో ఇది సమాకలన గుణకం, ఓకేనా. సో ఈ సమాకలన గుణకంతో మనం ఈక్వేషన్ 1ని ఇరువైపులా గుణించేద్దాం. ఎందుకు, ఇక్కడ మనం చేయాల్సిన పన్నే నాన్ ఎగ్జాక్ట్ ఫామ్ని ఎగ్జాక్ట్గా మార్చటం. సో ఈ సమాకలన గుణకం ఏదైతే ఉందో దాంతో ఈక్వేషన్ 1ని, గివెన్ ఈక్వేషన్ని ఇరువైపులా గుణించటం వల్ల అది యథార్థంగా మారుతుంది. సో కాబట్టి మల్టిప్లై ఆన్ బోత్ సైడ్స్. RHSలో 0 ఉంది కాబట్టి అది నో చేంజ్. సో y ఇంటూ ఎక్స్ క్యూబ్ y క్యూబ్ ప్లస్ x స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ xy ప్లస్ 1/2x స్క్వేర్ y స్క్వేర్ ఇంటూ xy ప్లస్ 1. ఓకే, సో నేను 2 టర్మ్స్కి సపరేట్గా డినామినేటర్ని రాశాను. ఓకే, సో x ఇంటూ ఎక్స్ క్యూబ్ y క్యూబ్ ప్లస్ 1 మైనస్ x స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ xy బై 2x స్క్వేర్ y స్క్వేర్ ఇంటూ xy ప్లస్ 1 ఇంటూ dy ఈక్వల్స్ టు 0. హియర్ ఫస్ట్ 2 టర్మ్స్ సెకండ్ 2 టర్మ్స్ను ఒక దగ్గర తీసుకుని మనం ఫస్ట్ 2 టర్మ్స్లోంచి ఒక x స్క్వేర్ y స్క్వేర్ని కామన్ చేసాము అనుకోండి, దెన్ xy ప్లస్ 1 మిగులుతుంది కదా. సో టోటల్గా నాకు xy ప్లస్ 1 అనేది ఫ్యాక్టర్గా బయటకు వస్తుంది, రైట్. సో xy ప్లస్ 1 అనేది ఫ్యాక్టర్గా మనం కామన్ చేసినట్టయితే ఇట్ రిమైన్స్ x స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ 1, రైట్. బై డినామినేటర్ ఈజ్ సేమ్. సో హియర్ y/2 ఈజ్ కాన్స్టాంట్, పక్కకేసాం. సో డినామినేటర్ x స్క్వేర్ y స్క్వేర్ ఇంటూ xy ప్లస్ 1 ఇంటూ dx ప్లస్ x/2 ఇంటూ ఇందులో కూడా ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్, మిడిల్ 2 టర్మ్స్ ఈ విధంగా తీసుకుందాం. సో ఫస్ట్ టర్మ్లోంచి ఏంటి, x క్యూబ్ y క్యూబ్ ప్లస్ 1 అనొచ్చు. మిడిల్ 2 టర్మ్స్లోంచి నేను మైనస్ xy కామన్ చేసినట్టయితే xy ప్లస్ 1గా ఉంటుంది. సో ఈ ఫస్ట్ టర్మ్లో నుంచి x క్యూబ్ y క్యూబ్ ప్లస్ 1ని
ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్గా అనుకున్నట్టయితే వీ కెన్ ఎక్స్పాండ్ దిస్ వన్ యాజ్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫార్ములా తెలుసు కదండి, ఏ ప్లస్ బీ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్గా రాస్తాం, రైట్. సో కాబట్టి ఆ ప్రకారంగా నేను ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ పైన రాసాను చూడండి, xy ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ xy ప్లస్ 1గా రాయొచ్చు. ఓకే, సో ఈ 2 టర్మ్స్లోంచి నాకు xy ప్లస్ 1 అనేది కామన్గా బయటికి వెళ్తుంది. సో రిమైనింగ్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ xy ప్లస్ 1, హియర్ ఆల్సో మైనస్ xy, కాబట్టి ఏమైంది మైనస్ 2xy అవుతుంది. సో ఇప్పుడు డినామినేటర్లో ఉన్నటువంటి xy ప్లస్ 1 అనేది న్యూమరేటర్లో ఉన్న ఒక ఫ్యాక్టర్ xy ప్లస్ 1 అనేది గెట్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో ఇక మిగిలినటువంటి డినామినేటర్లోని ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ని నేను ఏం చేస్తాను, ఇండివిజువల్ టర్మ్స్కి రాస్తాను. సో అలా రాయటం మూలంగా ఏమవుతుంది, సో y/2 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్, 1 మిగులుతుంది. సో 1 + 1 బై ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ x/2 ఆఫ్ 1 మైనస్ 2 బై xy ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఇంటూ డివై ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఇది కొత్త రూపం అనమాట. దిస్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ m1 dx ప్లస్ n1 dy ఈక్వల్స్ టు 0 ఫామ్లో ఉన్నట్టు. వేర్ హియర్ m1 ఈక్వల్స్ టు, కంపేర్ చేద్దాం, m1 ఈక్వల్స్ టు 1/2 ఆఫ్ వైని లోపల తీసుకెళ్దాం. సో అప్పుడు y ప్లస్ 1/y క్యాన్సిల్ అయిపోతుంది, 1/x స్క్వేర్ వై మిగులుతుంది. సో ఇది యథార్థంగా మారుతుంది అని చెప్పడం కోసం నౌ క్యాలిక్యులేట్ డో m1/y. సో విత్ రెస్పెక్ట్ టు y కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే పార్షియల్ డిఫరెన్షియేషన్ 1/2 ఇంటూ 1 మైనస్ 1/, అంతే కదండి, 1/y డిఫరెన్షియేషన్ 1/x స్క్వేర్ అనేది అలాగే ఉంటుంది. మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు అదర్ వేరియబుల్స్ని కాన్స్టాంట్గా ట్రీట్ చేస్తాం. ఓకే, సో మైనస్ 1/x స్క్వేర్ అలాగే ఉంటే 1/y యొక్క డిఫరెన్షియేషన్ మైనస్ 1/y స్క్వేర్, రైట్. సో వీ విల్ గెట్ 1/2 ఆఫ్ 1 మైనస్ 1/x స్క్వేర్ వై స్క్వేర్ మిగులుతుంది. అగైన్ n ఈక్వల్స్ టు n1 అంటే x/2 ఆఫ్ 1 మైనస్ 2/x క్యాన్సిల్ అయిపోతుంది, xని లోపల తీసుకేస్తే సో 2/y ప్లస్ ఒక x క్యాన్సిల్ అయిపోయి 1/x వై స్క్వేర్ మిగులుతుంది. ఓకే, సో నా డో n1/x ని క్యాలిక్యులేట్ చేయండి, ఏమొస్తుంది అది 1/2 ఆఫ్ 1 మైనస్ x విత్ రెస్పెక్ట్ టు x, డో n1/x, x డిఫరెన్షియేషన్ ఈజ్ 1 మైనస్ సెకండ్ పార్ట్లో x లేదు బట్ దట్ బికమ్స్ 0, నెక్స్ట్ ప్లస్ 1/x డిఫరెన్షియేషన్ ఈజ్ మైనస్ 1/x స్క్వేర్, దట్ ఈజ్ మైనస్ 1/x స్క్వేర్ వై స్క్వేర్గా ఉంటుంది. దిస్ ఈజ్ డో n1/x. సో రెండు ఈక్వల్, దట్ ఈజ్ యథార్థం కాని ఫస్ట్ ఈక్వేషన్ని మనం IF కనుక్కొని ఇరువైపులా గుణించటం మూలంగా ఆ సమీకరణం యథార్థంగా మారింది. ఓకే, సో ఇప్పుడు ఇలా యథార్థంగా మారిన ఈక్వేషన్ 2కి అంటే కొత్త రూపం వచ్చింది కదా, దానికి సాధన ఇంటిగ్రేషన్ m1 dx ప్లస్ ఇంటిగ్రేషన్ n1 dy ఈక్వల్స్ టు cగా రాస్తాం. ఇక్కడ n1 రాసేటప్పుడు x లేని పదాన్ని రాయాలి, ఇది సేమ్ కండిషన్. m1 రాసేటప్పుడు yని కాన్స్టాంట్గా ట్రీట్ చేసి ఇంటిగ్రేషన్ చేస్తాం. ఓకే, సో 1/2 ఆఫ్ ఇంటిగ్రేషన్ y ప్లస్ 1/2 ఇంటూ dx, నెక్స్ట్ ప్లస్ ఇంటిగ్రేషన్ సెకండ్ టర్మ్లో y లేని పదము అంటే మైనస్ 1/y. చూడండి ఇక్కడ m y ప్లస్ 1/x స్క్వేర్ y, ఇది m. నెక్స్ట్ ఇందులో x లేకుండా ఉందా, x లేకుండా ఓన్లీ సెకండ్ టర్మ్ 1/y మైనస్ 1/y ఉంది కాబట్టి మైనస్ 1/y dy మాత్రమే వస్తుంది. ఓకే, సో వైని కాన్స్టాంట్గా ట్రీట్ చేయాలన్నాం కదా, సో ఇక్కడ ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ y పక్కకు ఉండిపోతుంది, ఇంటిగ్రేషన్ 1 dx ఈజ్ నథింగ్ బట్ x, నెక్స్ట్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x స్క్వేర్, దట్ ఈస్ బికమ్స్ మైనస్ 1/x, నెక్స్ట్ మైనస్ 1/y ఈజ్ నథింగ్ బట్ log y, రైట్. సో 2ని కనుక ఎల్సిఎం చేస్తే xy మైనస్ 1/xy మైనస్ 2 log y ఈక్వల్స్ టు 2cగా వస్తుంది. ఓకేనా అండి, దిస్ ఈజ్ ద సొల్యూషన్. సో స్టెప్స్గా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ యథార్థం కాని ఈక్వేషను, సో యథార్థం కాదు అని కొన్ని సందర్భాల్లో చూసి చెప్పచ్చు లేదా క్యాలిక్యులేట్ చేసి చెప్తాం. సో యథార్థం కాదని చెప్పడానికి డో m/y ఈజ్ నాట్ ఈక్వల్స్ టు డో n/xగా ఉంటుంది. సో దట్ పర్టికులర్గా ఇక్కడ స్పెసిఫిక్ ఫామ్ ఉండాలి కాబట్టి ఈ ఫామ్లో ఉంది, మనకి మెథడ్ 3లో అప్లై చేస్తామని తెలిసిపోయింది. ఇది స్టెప్ 2. సో క్యాలిక్యులేట్
ఎంఎక్స్ మైనస్ ఎన్వైని క్యాలిక్యులేట్ చేయండి. దట్ బికమ్స్ నాట్ జీరో అయితే ఐఎఫ్ని కనుక్కోవటం స్టెప్ 3. సో దాన్ని ఇరువైపులా గురించి సింప్లిఫై చేయండి. మ్యాక్సిమం సింప్లిఫై చేయాలి, కాంప్లికేట్ టర్మ్స్ ఉండకూడదు. సో అలా ఉన్నట్టయితే ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది, రైట్? సో అందువల్ల ఫ్యాక్టరైజ్ చేసి క్యాన్సిల్ చేసి సింప్లిఫై చేస్తే నాకు వచ్చింది కొత్త ఫాము. ఇది స్టెప్ 4. ఇది యథార్థంగా మారినటువంటి సమీకరణం. నా యథార్థంగా మారిందని చెప్పడానికి క్యాలిక్యులేట్ ∂m1/∂y అండ్ ∂n1/∂x ఆ రెండు ఈక్వల్గా అవుతాయి. అది నెక్స్ట్ స్టెప్. అండ్ 5th స్టెప్ ఈజ్ ద సొల్యూషన్. ఓకే, సో ఇలా స్టెప్ వైజ్గా గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లం లెంతీగా అనిపించదు. ఓకే, నా నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ y ఇంటూ xy ప్లస్ 2x² y² ఇంటూ dx ప్లస్ x ఇంటూ xy మైనస్ x² y² ఇంటూ dy ఈక్వల్స్ టు 0ను సాధించండి. సో దిస్ ఈజ్ mdx ప్లస్ ndy ఈక్వల్స్ టు 0 ఫామ్లోనే ఉంది. స్పెసిఫిక్గా వేర్ m ఈక్వల్స్ టు y ఇంటూ f ఆఫ్ xy అండ్ n ఈక్వల్స్ టు x ఇంటూ f ఆఫ్ xy ఫామ్. ఓకే, సో ఇది యథార్థం కాని అవకలన సమీకరణం. ఓకే, యథార్థం కాదని చెప్పటానికి యథార్థం కాదని ఎలా కన్ఫర్మ్ చేస్తున్నారు మేడం అని అంటే, సో యూ మే క్యాలిక్యులేట్ ∂m/∂y అండ్ ∂n/∂x. క్యాలిక్యులేట్ చేస్తే అది ఎగ్జాక్ట్ కాదు. ఇది వెరీ సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే ప్లస్ మైనస్లను తీసుకోండి, ఆల్జిబ్రిక్ ఫంక్షన్సే ఉన్నది. సో కాబట్టి ఏంటి, మిగతావన్నీ ఈక్వల్గా వచ్చిన ప్లస్ మైనస్ని చూస్తే అయితే మనకి ఆన్సర్ ఈక్వల్ రాదని అయితే తెలిసిపోతుంది కదా. సో అలా మనం కన్ఫర్మ్ చేయొచ్చు దిస్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ నాట్ ఇన్ ఎగ్జాక్ట్ ఫామ్ అని. నా క్యాలిక్యులేట్ ఇది పర్టికులర్గా థర్డ్ మెథడ్ అప్లై చేయడానికి స్పెసిఫిక్ ఫామ్లో ఉంది కాబట్టి నా క్యాలిక్యులేట్ mx మైనస్ ఎన్వైని క్యాలిక్యులేట్ చేయండి. సో ఇక్కడ xy ఇంటూ xy ప్లస్ 2x² y² మైనస్ xy ఇంటూ xy మైనస్ x² y² దట్ ఈక్వల్స్ టు 2 క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది, 3x³ y³ మిగులుతుంది. ఇది నాట్ ఈక్వల్స్ టు 0 కాబట్టి సమాకలన గుణకం 1/mx మైనస్ ఎన్వై దట్ ఈస్ 1/3x³ y³ మిగులుతుంది. ఓకే, సో నా ఇప్పుడు ఈ సమాకలన గుణకాన్ని ఇచ్చిన సమీకరణానికి ఇరువైపులా గుణించండి. సో అలా గుణిస్తే ఏమొస్తుంది, సో ఇండివిజువల్ టర్మ్స్కి తీసుకెళ్ళండి. ఎందుకు, మనకు వచ్చిన కొత్త ఫామ్లో n1 రాసేటప్పుడు x లేని పదాన్ని రాయాల్సి ఉంటుంది, రైట్? అందువల్ల అన్ని ఇండివిజువల్ టర్మ్స్కి రాస్తే మనకి ఇక్కడ y² గెట్స్ క్యాన్సిల్, x కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో 1/3 ఆఫ్ 1/x² ప్లస్ 2/x dx ప్లస్ 1/3 ఆఫ్ 1/xy² మైనస్ 1/y dy ఈక్వల్స్ టు 0గా మిగులుతుంది. ఇది m1 dx ప్లస్ n1 dy అనే కొత్త రూపం ఈక్వల్స్ టు 0 అనే కొత్త రూపం. వేర్ m1 n1లను కంపేర్ చేయండి, ∂m1/∂yని క్యాలిక్యులేట్ చేస్తే 1/3 ఆఫ్ మనం విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం, సెకండ్ టర్మ్లో అసలు y లేదు కాబట్టి 0, ఫస్ట్ టర్మ్లో 1/y డిఫరెన్షియేషన్ మైనస్ 1/y² దట్ ఈస్ మైనస్ 1/3x² y². నౌ క్యాలిక్యులేట్ ∂n1/∂x. With respect to x, 1/x differentiation is minus 1/x². So coefficient is 1/3 y². That becomes 1/3x² y². Okay నండి, రెండు ఈక్వల్ వచ్చాయి కదా. దర్ఫోర్ ∂m1/∂y ఈజ్ ఈక్వల్స్ టు ∂n1/∂x అయింది. అంటే ఏంటి, యథార్థంగా లేనిది యథార్థంగా మార్చబడింది. సో యథార్థంగా మారినటువంటి ఈ ఈక్వేషన్కి సాధనని ఇంటిగ్రేషన్ m1 dx ప్లస్ ఇంటిగ్రేషన్ n1 dy ఈక్వల్స్ టు cగా రాస్తాం. సో n1లో x లేని పదం తీసుకోవాలి, mని ఇంటిగ్రేట్ చేసేటప్పుడు విత్ రెస్పెక్ట్ టు x చేసి yని కాన్స్టాంట్గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ద ఫార్ములా. నౌ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² ఈజ్ నథింగ్ బట్ మైనస్ 1/x. సో గుణకంగా ఉన్నటువంటి 1/3 ఇంటూ 1/y అదే విధంగా ఉంటుంది. సో ఇంటిగ్రేషన్ 1/x ఈజ్ log x, నెక్స్ట్ మైనస్ 1/y ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/y ఈజ్ log y. సో సింప్లిఫై చేస్తే ఏమొస్తుందండి, సో log x² minus y. Okay, so that becomes log x² by y equals to c plus 1/xy. ఈ 3ని అటు పంపించేసాము కాన్స్టాంట్ వైపు, దట్ బికమ్స్ 3cగా అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద సొల్యూషన్. నౌ నెక్స్ట్ y ఇంటూ 1 మైనస్ xy dx. దిస్ ఈజ్ వెరీ సింపుల్ క్వశ్చన్. సో మైనస్ x ఇంటూ 1 ప్లస్ xy dy ఈక్వల్స్ టు 0. ఇది కూడా అంతే అండి. సో చూస్తేనే చెప్పొచ్చు ఇది యథార్థం కానటువంటి ఈక్వేషన్. మోరోవర్ పర్టికులర్గా థర్డ్ ఫామ్ ఏదైతే మనం మెథడ్ 3 అప్లై చేస్తున్నామో దానికి స్పెసిఫిక్ ఫామ్ ఉంది. సో కాబట్టి mx మైనస్ ny ఈక్వల్స్ టు
క్యాలిక్యులేట్ చేస్తే xy ఇంటూ 1 మైనస్ xy దట్ ఈజ్ xy మైనస్ x స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ xy ఇంటూ 1 ప్లస్ xy అంటే xy ప్లస్ x స్క్వేర్ y స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్ అయిపోయి 2xy మిగులుతుంది. ఇది శూన్యేతర ప్రమేయమే కాబట్టి సమాకలన గుణకం 1/mx మైనస్ ny అంటాం. సో 1/2xy కాబట్టి దీన్ని ఈక్వేషన్ 1తో ఇరువైపులా గుణించేయండి. అలా గుణిస్తే y ఇంటూ 1 మైనస్ xy బై 2xy dx మైనస్ x ఇంటూ 1 ప్లస్ xy బై 2xy dy ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఓకే, సో దీన్ని ఇండివిజువల్ టర్మ్కి సపరేట్ చేసి మనం సింప్లిఫై చేస్తే వచ్చింది కొత్త ఫామ్. సో ఇక్కడ ∂m1/∂y క్యాలిక్యులేట్ చేసి లేదు, మీరు క్యాలిక్యులేట్ చేయండి, ఈక్వల్గా వస్తుంది. సో యథార్థ అవకలన సమీకరణం అవుతుంది. దేర్ఫోర్ సాధన. సో 1/2 ఇంటిగ్రేషన్ 1/x మైనస్ y ఇంటూ dx నెక్స్ట్ టైం మైనస్ 1/2 ఆఫ్ x లేని పదం అంటే కేవలం ఇంటిగ్రేషన్ 1/y అవుతుంది ఈక్వల్స్ టు c. సో 1/x ఈజ్ log x మైనస్ xy మైనస్ 1/2 log y ఈక్వల్స్ టు c. దట్ ఈజ్ 1/2 log x మైనస్ xy బై 2. సో ఇక్కడ log x మైనస్ log y కెన్ బి రిటర్న్ యాజ్ log x బై yగా రాయొచ్చు. సో సింప్లిఫై చేస్తే ఏమొస్తుందండి, log ఆఫ్ x బై y ఈక్వల్స్ టు 2c ప్లస్ xy. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. xy ఇంటూ sin xy ప్లస్ cos xy ఇంటూ y dx ప్లస్ xy sin xy మైనస్ cos xy ఇంటూ x dy ఈక్వల్స్ టు 0ను సాధించండి. సో ఇక్కడ స్పెసిఫిక్గా ఫామ్ చూస్తేనే తెలిసిపోతుంది మెథడ్ 3 అని. మెథడ్ 3 రూపంలో ఉంది, ఎగ్జాక్ట్ కాదు. నా mx మైనస్ nyని క్యాలిక్యులేట్ చేయండి. సో అప్పుడు x స్క్వేర్ y స్క్వేర్ ఇంటూ sin xy ప్లస్ xy ఇంటూ cos xy మైనస్ x స్క్వేర్ y స్క్వేర్ ఇంటూ sin xy ఇది క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ xy cos xy 2xy cos xy మిగులుతుంది. ఇది శూన్యేతర ప్రమేయం కాబట్టి ఇదే సమాకలన గుణకం. సో 1/mx మైనస్ ny నథింగ్ బట్ 1/2xy ఇంటూ cos xyగా మిగులుతుంది. ఓకే, సో ఇరువైపులా ఏం చేద్దామంటే ఈ IFతో సమీకరణాన్ని గుణించేద్దాం. xy sin xy ప్లస్ cos xy బై 2xy cos xy y dx ప్లస్ xy sin xy మైనస్ 2xy cos x ఇంటూ x dy ఈక్వల్స్ టు 0. ఓకే, సో ఇక్కడ xy గెట్స్ క్యాన్సిల్, sin బై cos బికమ్స్ tan xy. ఓకే, నెక్స్ట్ ముందు y ఉంది, ఇక్కడ డినామినేటర్లో 2 కాన్స్టెంట్ y/2ని నేను ముందే బయటికి వేసాను. కాస్ క్యాన్సిల్ అయిపోతే 1/xy మిగులుతుంది. నెక్స్ట్ x/2 ఇంటూ ఇక్కడ కూడా xy గెట్స్ క్యాన్సిల్, sin బై cos tan xy మైనస్ xy cos క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్, cos x కాదు cos xy. సో మైనస్ 1/xy మిగులుతుంది. ఓకే, సో ఇది కొత్త రూపం. నా క్యాలిక్యులేట్ ∂m1/∂y. ∂m1/∂y క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుందండి, విత్ రెస్పెక్ట్ టు y క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనం యూవీ మెథడ్కి వెళ్ళాల్సి ఉంటుంది హియర్. ఓకే, సో ఏమొస్తుంది యూవీ మెథడ్లో వైది 1 అయిపోతుంది. సో tan xy. ఓకే, ప్లస్ tan xy యొక్క అవకలనం సెకండ్ స్క్వేర్ xyని మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు y చేస్తే x ఉంటుంది కాబట్టి ముందు xy. సో టోటల్గా 1/2 xy ఇంటూ సెకండ్ స్క్వేర్ xy ప్లస్ tan xy. ఓకే, నెక్స్ట్ ఇక్కడ y క్యాన్సిల్ అయిపోతే మనకి y టర్మే లేదు కాబట్టి సెకండ్ది 0 అయిపోతుంది. నౌ నెక్స్ట్ n1లో చూడండి x/2 ఆఫ్ tan xy మైనస్ 1/xy దట్ ఈస్ 1/2 ఆఫ్ x tan xy. ∂n1/∂x క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ కూడా యూవీ మెథడ్కి వెళ్ళాలి. 1/2 ఆఫ్ xది 1 అయిపోతే tan xy ఇంటూ x ఇంటూ tan ది సెకండ్ స్క్వేర్ xy ఇంటూ xyని విత్ రెస్పెక్ట్ టు x చేసినట్టయితే y ఉంటుంది. అంటే x ఇంటూ y సెకండ్ స్క్వేర్ xy ప్లస్ tan xy, రైట్. సో ఈక్వల్ వచ్చాయి కదండి. దెర్ఫోర్ ∂m1/∂y ఈజ్ ఈక్వల్స్ టు ∂n1/∂x. కాబట్టి యథార్థం అయ్యింది. మనసు యథార్థం అయినట్టయితే సాధనని రాస్తాం. సో 1/2 ఆఫ్ ఇంటిగ్రేషన్ y tan xy ప్లస్ 1/x dx ప్లస్ సెకండ్ టర్మ్లో x లేకుండా ఉన్న పదాన్ని మాత్రమే తీసుకోవాలి కాబట్టి 1/2 ఆఫ్ ఇంటిగ్రేషన్ మైనస్ 1/y dy ఈక్వల్స్ టు కాన్స్టాంట్ cగా రాస్తాం. సో y ఇంటూ y కాన్స్టాంట్ పక్కకి వేయండి. tan xyని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుందండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ tan ఈజ్ నథింగ్ బట్ log sec xy. సో ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు x ఇంటిగ్రేట్ చేస్తున్నాం కాబట్టి xకి గుణకంగా ఉన్నటువంటి yని మనం డినామినేటర్లో వేయాలి. హియర్ y గెట్స్ క్యాన్సిల్ అయిపోతుంది.
Now integration of 1 by x is log x minus integration of 1 by y is log y respect to y కాబట్టి. సో 2ని ఎల్సిఎం చేసాం, అటు పంపించేయండి, 2 log cగా వస్తుంది. ఓకే, ఆర్ దీన్ని ఏం రాయొచ్చు మనం log c స్క్వేర్గా కూడా రాయొచ్చు. ఓకే, సో ఇరువైపులా లాగ్ ఎలిమినేట్ చేయండి, దట్ బికమ్స్ x by y ఇంటూ sec xy ఈక్వల్స్ టు c. సో ఆర్ sec xy x ఇంటూ sec xy ఈక్వల్స్ టు cy. ఇది సాధన అండి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, సో యూ మే సాల్వ్ దిస్ వన్. థ్యాంక్ యూ.